ఒక 5-6 సార్లు నేను చేసి చూపిస్తాను. దాన్ని అర్థం చేసుకోండి ఎలా చేయాలో. తర్వాత అందరం కలిసి పైకి చేద్దాం ఒక 5-6 నిమిషాలు. తర్వాత మెల్లిమెల్లిగా సౌండ్ని పెదవులు కదులుతూ ఉంటాయి కానీ సౌండ్ బయటకు వినిపించకూడదు. ఆ 3 స్థితుల్లోకి చేద్దాం. ముందు అర్థం చేసుకున్నది ఆ, ఊ, మా. ఈ 3 అక్షరాలు కలిగితే ఆ ఓంకారం. ఈ 3 అక్షరాలు కలిగిక అంటే ఏమిటి? జాగ్రత్తావస్థ యొక్క, స్వప్నావస్థ యొక్క, సుషుప్తావస్థ యొక్క, లేకపోతే స్థూల సూక్ష్మ కారణ శరీరాల యొక్క కలియిక. ఇప్పుడు అక్కడ ఆ 3 కలియిక దేని మీద ఉంది? ఒక బ్లాక్ బోర్డ్ మీద ఉంది, ఒక బేస్ మీద ఉంది. ఆ బేస్ని పరమాత్మ అనండి, మీరు జీవాత్మ అనండి, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూ లుక్ ఎట్ ఇట్. ఆ బేస్ మీద చైతన్యత్వమే అక్కడ లేకపోతే ఈ 3 స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉండదు. ఆ బేసిక్ ఆధారం ఏమవుతోంది? శ్వాస అవుతోంది. శ్వాస నిద్రలోనూ ఉంటుంది, కలగంటున్నప్పుడు ఉంటుంది, మెలకుగా ఉన్నప్పుడు ఉంటుంది. శ్వాసే ఆగిపోతే అసలు ఆ శరీరమే ఉండదు, అచేతనత్వమే ఉండదు ప్రపంచంలో. తిరిగి అది ఎక్కడికి వెళ్తుంది, ఏమవుతుంది అన్నది మనం తర్వాత చర్చించుకుందాం. అంచేత ఈ శ్వాస యొక్క అనుభూతితో మనం మొదలెట్టి ఓంకారం యొక్క శబ్దంలోకి వస్తున్నాం. శ్వాస, మనస్సు, వాక్కు. మళ్ళీ స్థూల సూక్ష్మ కారణ శరీరాలకి ఈ 3 పేర్లు. జాగ్రత్త అవస్థలో దేన్ని అయితే మనము శ్వాస అని అంటున్నాము స్థూల శరీరంలో, సూక్ష్మ శరీరంలో దాన్నే మనస్సు అంటాం. కారణ శరీరంలో దాన్నే మనము వాక్కు అంటాం. అందుకే ఈ ప్రపంచం అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటాం? శబ్దబ్రహ్మం. అదే వాళ్ళు చెప్తారు, అనుభూతి అందరిది ఒకటే. క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు, ఏ మత విధానాన్ని పాటించిన వాడైనా అనుభూతి ఎప్పుడు ఒకటి. ఇన్ ద బిగినింగ్ వాజ్ ది వరల్డ్. బైబుల్ నుంచి కొటేషన్ కాదు అది, అనుభూతి నుంచి వచ్చినటువంటి కొటేషన్. ఆ ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వరల్డ్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఇప్పుడు చేసే సాధన యొక్క ప్రాముఖ్యత అర్థం చేసి చేయండి. ఉత్తినే కూర్చుని ఓం అనేసి 21 సార్లు అనేసి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాం. కొన్ని లక్షల కోట్ల సార్లు చేయండి దాన్ని. ఎక్కడుంటాం మనం? ఎక్కడున్నామో అక్కడే ఉంటాం. లక్ష్యం తెలియాలి కదా. ట్రాఫిక్ రూల్స్ తెలిస్తే మనం గమ్యానికి వెళ్దాం. ట్రాఫిక్ రూల్స్ తెలిస్తే ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతుంది. ఆధ్యాత్మిక జగత్తులో చెప్పబడేటటువంటి నియమాలన్నీ కూడా ట్రాఫిక్ రూల్స్ లాంటివే. అవి పాటిస్తూ ఉంటే ఏమవుతుంది అంటే, తిరుగుతూ ఉండండి మీరు. లెఫ్ట్ గ్రీన్ లైట్ వస్తే గ్రీన్ లైట్ వస్తూ ఉంటుంది, మీరు వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, ఆగుతూ ఉంటారు, అన్నీ జరుగుతూ ఉంటాయి. కొన్ని వేల మైళ్ళు మీరు ప్రయాణం చేసేయవచ్చు, ప్రమాదం ఏమీ జరగదు. మీకు చాలా హాయిగా ఉంటారు, జరుగుతూ ఉంటుంది, నడుస్తూ ఉంటుంది. ఎక్కడికి గమ్యం అంతా, ఎక్కడికి సాధన అంతా అనే ప్రశ్న వేసుకోవటం లేదు మన ఆధ్యాత్మిక జగత్తులో. ప్రశ్న ఒకవేళ వేసుకున్నా ఏంటి జవాబిచ్చుకుంటున్నాం? ఏది అసంభవమో దానికి జవాబిస్తున్నాం. మోక్షము మన గమ్యం అంటాం కొంతమంది, జన్మరాహిత్యము మన లక్ష్యం అంటాం కొంతమంది. కానీ భగవద్గీతను చూస్తే ఆ జన్మరాహిత్యం గురించి ఎక్కడా మాట్లాడలేదు అతను ఎప్పుడు కూడా. ఏమని చెప్తాడు? బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున. నేను నీవు కూడా అనేక సార్లు కలిసి పుట్టాము అంటాడు. శ్రీకృష్ణుడు అర్జునుడు చాలాసార్లు కలిసే పుట్టారు వాళ్ళు. ఏంటిట మరి తేడా శ్రీకృష్ణుడికి అర్జునుడికి? తాన్యహం వేద సర్వాణి. అవంతా నాకు గుర్తున్నాయి, నాకు తెలుసు. నీకు గుర్తులేవు. ఎందుకు గుర్తులేవు? మ్యారేజ్ డేట్ అయితే గుర్తుంటుంది, బర్త్ డేట్ అయితే గుర్తుంటుంది. కానీ ఎందుకు అవి గుర్తుంటే మన జీవితంలో అవి ఒక ఇంపార్టెంట్ అకేషన్స్ కనుక. కానీ ఓ 4 సంవత్సరాల కిందట ఇదే రోజు మనం ఏం భోజనం చేసామో మనకు గుర్తుందా? తిన్నాం అన్నది మాత్రం గ్యారంటీ, డౌట్ ఏం లేదు అందులో. కానీ ఏం తిన్నాం మనం, ఎక్కడ తిన్నాం గుర్తులేదు. ఎందుకు గుర్తులేదు? బికాజ్ ఇట్ ఈజ్ అన్ఇంపార్టెంట్. అంచేత మన జీవితాలు, పునర్జన్మలు మనకి ఎందుకు గుర్తులేవు అంటే, ప్రతిరోజు మనం ఎలా జీవిస్తున్నామో కొన్ని వేల జన్మలు బట్టి అలాగే జీవిస్తున్నాం మనం. జీవితంలో మార్పులు లేదు కనుక, జీవితంలో గుర్తుంచుకోవలసినటువంటివి ఏమీ జరగడం లేదు కనుక, నిత్య జీవితంలోనే గుర్తు లేకపోతే కింద జన్మలో జరిగిన ఫలానా రోజు ఏం తిన్నావు నువ్వో గుర్తుంచుకోవటం ఎందుకు? గుర్తుండవు.
అంచేత మన జన్మ సార్థకం అవ్వాలి అంటే, మనం జీవిత లక్ష్యం వైపు వెళ్ళాలి అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తావస్థలైనా అనండి, లేకపోతే 3 లోకాలైనా అనండి. మీరు ఏదైనా పేరు పెట్టుకోండి. పేర్ల యొక్క ఆ జంజాటంలో పడి ఇరుక్కుపోకండి. ఈ పేరుతో అంటేనే నేను వింటాను అంటే మీకు నచ్చిన పేరే ఉపయోగించుకోండి. ఐఎమ్ నాట్ ఫర్ ద నేమ్స్. కానీ ఆ పేరు వెనకాతలు ఉన్నటువంటి లక్ష్యం ఏమిటి అంటే, శ్వాస అనేది ఏదైతే మనం భౌతిక జగత్తులో పీల్చుకుంటూ ఉంటామో సూక్ష్మ లోకంలో అదే మనస్సుగా మారుతుంది. భౌతిక జగత్తును మర్చిపోయిన మనము కళల జగత్తులో మనస్సు ద్వారా కళలు కంటాం. అందుకని ఏమని చెప్పాను, సూక్ష్మ జగత్తులో మనస్సు ఉంటుంది. ఆ మనస్సు కూడా ఎప్పుడైతే లయం అయిపోతుందో కేవలం శబ్దము మాత్రమే మిగులుతుంది. కానీ ఆ శబ్దాన్ని మనం పట్టుకోలేకపోతున్నాం. మనం అక్షరమైనటువంటి ఆ శబ్దాన్ని పట్టుకోవడానికి ఓంకారం ఒకటే మార్గం కనుక ఆ మార్గాన్ని ఎప్పుడైతే మీరు ఆ కారణ జగత్తులోకి ఆ బేసిస్లోకి వెళ్ళిపోతారో మీరు ఎటైనా వెళ్ళిపోవచ్చు. 4 రోడ్ల కూడ నుంచి ఇలా వచ్చారు మీరు ఇక్కడికి వెళ్ళాలి. ఏం చేయాలి? మళ్ళీ మీరు బ్యాక్ టు ది పాయింట్ వెళ్ళాలి. బిందువు, ఇందాక చెప్పాను కదా శ్రీచక్రంలో కూడా బిందువు వస్తుందని. అంచేత బిందువు దగ్గరికి వెళ్తే మళ్ళీ మీరు కావాల్సిన డైరెక్షన్లోకి మార్చుకోవచ్చు. మీరు డైరెక్షన్ మార్చుకోవచ్చు. కనుకనే ఆధ్యాత్మిక జగత్తులోకి వచ్చిన తర్వాత వ్యక్తి జీవితము వాడి చేతిలోకి వెళ్ళిపోతుంది. ఇంతవరకు మీరు ఈ మార్గంలో వెళ్తున్నారు, కానీ మీరు సెంటర్ పాయింట్కి రాగలిగితే మీ ఇష్టం. ఇంకా ఈ మార్గంలో వెళ్తారా, ఈ మార్గంలో వెళ్తారా, ఈ మార్గంలో వెళ్తారా, ఈ మార్గంలో వెళ్తారా అనేది మీ ఇష్టం. ఇంకొక రహస్యం మీరు గుర్తుంచుకోండి. ఇప్పుడు మేము ఆ అనుభూతిలోకి రాలేకపోయినా ప్రతి శ్వాస పీల్చుకుని మీరు బయటికి వదులుతున్నప్పుడు మీరు ఆ బిందువు దగ్గరికి వస్తారు. ఎవ్రీ టైమ్ యూ బ్రీత్. నిద్రపోతున్నప్పుడే కాదు, ఓంకారం ఉచ్చారణ చేస్తున్నప్పుడే కాదు, ఇందాక మీరు శ్వాస పీల్చుకున్నారు వదిలేరు, ఇందాక శ్వాస పీల్చుకుని వదిలినప్పుడే కాదు, ఎప్పుడు మీరు శ్వాస పీల్చుకుని వదిలినా ఆల్వేస్ యూ కమ్ బ్యాక్ టు ది పాయింట్, టు ది సెంటర్ పాయింట్. అది కూడా మీరు అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. శ్వాసలో ఓంకారాన్ని చూడండి. ఓంకారం అంటే చెప్పే కదా, కారణ జగత్తులోకి ప్రవేశించబోతున్నాం మనం. బోస్టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ చెప్పిన మాటలు మన ఋషులు ఎప్పుడో చెప్పారు. తస్య వాచక ప్రణవ. ఆ పరమాత్మ యొక్క శక్తి మీలో నింపుకోవాలి అంటే, ఆ శబ్ద బ్రహ్మం యొక్క శక్తి మీలోకి రావాలి అంటే ఓంకారం తప్ప ఇంకో మార్గం లేదు. కనుక 3 అక్షరాలు ఉన్నాయి. ఆ, ఊ, మా. అందులో మొదటి 2 అక్షరాలు మనకు అక్కర్లేదు. జాగ్రత్తావస్థ అక్కర్లేదు, స్వప్నావస్థ అక్కర్లేదు, కారణ జగత్తులోకి వెళ్ళాలి. 7 అనేది చాలా ఇంట్రెస్టింగ్ నెంబర్. సాంఖ్యయోగం గురించి రేపు చెప్తాను నేను ఆ నెంబర్స్ గురించి. కానీ ఇవాళ ఇదొకటి గుర్తుకుంటుంది. కారణ జగత్తులో ఉన్నటువంటి 7, సూక్ష్మ జగత్తులో ఉన్నటువంటి 7, స్థూల జగత్తులో ఉన్నటువంటి 7, ఈ 3 ఏళ్ళు 21 అనే సమిధలు ఉంటే తప్ప ఈ జగత్తే ఏర్పడదు. త్రిసప్తః సమిధకృత అని పురుష సూక్తం చెప్తుంది. కానీ సూక్తం పారాయణ చేస్తాం మనం, కానీ జరుగుతున్నది అదే. మనం జీవించి ఉండి ఇప్పుడు మనం ఇలా మాట్లాడుకోగలుగుతున్నాం అంటేనే అర్థం ఏమిటి అంటే ఈ 3 ఏళ్ళు 21 జరిగాయి అక్కడ. కానీ ఈ 3 ఏళ్ళు 21 ఎలా జరుగుతాయి? ఏంటా 21 అనే సంఖ్య ఏం చెప్తుంది? ఫలానా నెంబర్కి డయల్ చేయండి 354535 అంటే ఒక మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇంకో నెంబర్ ఏదో డయల్ చేస్తాను నేను 33682, ఇంకో ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోతుంది అదే నెంబరు. అంచేత ఆ సంఖ్య ఖచ్చితంగా మిమ్మల్ని ఒక చోటకి చేరుస్తుంది. అందువల్ల ఓంలో 3 అక్షరాలు 3 ఉన్నాయి కదా, అందులో మొదటి 2 వదిలేసాం. ఓం 7 సార్లు ఓం. ఓంకార ఉచ్చారణ అలా చేద్దాం. ఆ మనం ఉపయోగించుకోవటం లేదు, మనం ఉపయోగించుకోవటం లేదు, దాటేసాం. 3 తలుపులు ఉన్నాయి. ఈ తలుపులోంచి రాలేదు, ఆ తలుపులోంచి రాలేదు, కానీ తలుపులు వస్తాయి కదా, దాటాలి కదా. అంచేత ఆవు ఎంటర్ అయ్యేది ఎందులోంచి? మకారం నుంచి. కారణ జగత్తులోకి వెళ్తున్నాం కదా, అంచేత 7 సార్లు అనండి నాతో పాటు. మనందరం కలిసి చేస్తున్నాం కనుక సింక్రనైజేషన్ కోసమే. మీరు చేసుకుంటున్నప్పుడు
ఇంత యాక్యురేట్ సింక్రనైజేషన్ అక్కర్లేదు, ఈ భావం చాలు. కానీ ఇప్పుడు సింక్రనైజ్ చేద్దాం మనం. ఓం ఓం ఇలా లెక్కకోవడం కష్టంగా ఉంది అంటే ఇలా కూడా లెక్క పెట్టుకోవచ్చు. మీరు చూడండి, ఓం. మనకు కావాల్సింది 7 అనే సంఖ్య, కానీ ఇలాగే నిలబెట్టారా మాస్టర్ అని నన్ను ఒకళ్ళు అడిగారు మొన్న క్యాంపులో. నాకు డౌట్ వచ్చి మళ్ళీ అదే అడుగుతారేమో. ఇలా కాదు, ఎడం చేత్తో కూడా లెక్క పెట్టుకోవచ్చు. ఓం 7 టైమ్స్ అవ్వాలి ఆ మకారం, కానీ కంటిన్యూటీ ఉండాలి. కంటిన్యూస్గా చేద్దాం మనం 15 నిమిషాల పాటు. ఆ స్పిరిట్లోకి వెళ్ళండి. కళ్ళు మూసేసుకుందాం మనం. అంతర్ జగత్తులోకి వెళ్ళటమే సాధన. బాహ్య జగత్తు స్మృతి ఉంది అంటే మీకు స్థూల జగత్తులోనే ఉన్నారు. మీరు మాట్లాడేది కారణ జగత్తు గురించి అయినా యూ షుడ్ గో ఇన్సైడ్. కానీ చేతులు కలపకండి. డోంట్ మిక్స్ ఇట్ నౌ. తర్వాత చెప్తాను ఎందుకు వద్దంటున్నాను. మొదలెట్టండి. 15 నిమిషాల పాటు చేస్తాం. ఈ మధ్యన ఈ సౌండ్ మీదే దీన్నే శ్రీశైలంలో వినమంటాడు. గుర్తుందా? వెళ్ళారో చాలా మంది శ్రీశైలం చూసుంటారు. భ్రమరాంబికాదేవి, ఆ భ్రమరము అనేటువంటి అంబని ఇక్కడే తెచ్చుకోవచ్చు మీరు. ఇది చేసి 5-6 నెలల తర్వాత మీరు వెళ్ళి వినండి. అక్కడ మీకు ఇదాగే వినిపిస్తుంది. అది మామూలుగా వెళ్ళి వింటారు. వినిపించిందా అంటే అంటాడు. నాకు కళ గుర్తొస్తుంది. ఒక సన్యాసి చెప్తాట, నేను మీకు భగవద్ దర్శనం ఇప్పిస్తాను అని. వెళ్తాడు, ముక్కు కోసేస్తాడు. బయటకు వచ్చిన వాళ్ళందరూ చెప్తూ ఉంటారు, అవును మాకేంటంటే మాకేంటని. చివరికి ఒకటి ముక్కు కోసాక వాడు బయటకు వచ్చి చెప్తాడు, నాకేం అవ్వలేదని. మాకు అంతేనయ్యా బాబు, మనం పక్కవాడికి అయిందేమో అనుకుని మేము అయిందని. మీరు అలాంటి హిపోక్రసీలోకి వెళ్ళకండి. మీకు అనుభూతి వస్తే వచ్చిందని ఒప్పుకోండి, లేదంటే లేదు, తెచ్చుకుందాం. ఎక్కడ తప్పు జరుగుతుందో చూద్దాం. ముక్కులు కోసుకోకండి, వద్దు. మన ముక్కులు మనవే, మన అనుభూతులు మనవే. ఓం
చేయి కింద పెట్టుకుని కుడి చేయి పైన పెట్టండి. వీఆర్ క్లోజింగ్ ద సర్కిట్. అంతర్జగత్తులోకి వెళ్ళాలి. ఇప్పుడు సౌండ్ అర్థమైంది కదా? ఇలా పెట్టుకున్నా లెక్క పెట్టుకోవచ్చు మీరు. 7 ఇలాగే కదా లెక్క పెడుతున్నాం. 7 ఇలా పెట్టుకున్నా లెక్క పెట్టచ్చు. ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా లోపలికి వెళ్ళడానికి ట్రై చేయండి. ఒక్క కండిషన్లోనే ట్రై చేయకండి. ఎక్కడైనా శరీరంలో పెయిన్ అనిపిస్తే, నొప్పి అనిపిస్తే మాత్రం ఇమ్మీడియట్లీ యూ గెట్ అప్. నొప్పి అనిపించకుండా ఉంటే యు గో, ఏం పర్వాలేదు, సమాధి స్థితిలో వెళ్ళిపోతే అంతకంటే ఆనందం ఏం కావాలి? దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రైయింగ్. కానీ నొప్పి ఉంటే ఆపేయండి, కూర్చోండి మామూలుగా, కాళ్ళు అది చాపుకుని. నొప్పి లేకపోతే మాత్రం ఏమీ బెండ పెట్టుకోకండి. సమాధి స్థితిలోకి డైరెక్ట్గా వెళ్ళిపోతూ ఉంటే ఆపుకోవడం ఎందుకు? డైరెక్ట్ ఫ్లైట్, లాంచింగ్ అనమాట. మన అదృష్టం అది, చూద్దాం ఏమవుతుందో. కానీ నేను చెప్పాను, మీ ముక్కులు మీవే కోసేసుకోకండి. ఎవరి అనుభూతులు వాళ్ళవే. ఒక 7 minutes స్టోర్ చేస్తాం. అంతా మర్చిపోయి అంతర్జగత్తులోకి వెళ్ళడానికి ట్రై చేయండి. కౌంట్ మర్చిపోకండి. కానీ మధ్యలో ఖచ్చితంగా కౌంట్ మర్చిపోతారు మీరు. మర్చిపోండి, నో ప్రాబ్లం. మళ్ళీ కౌంట్ తెచ్చుకుందంటే మళ్ళీ బాహ్య జగత్తులో వస్తారు రోజు. న్యాచురల్గా ఇంతమంది చేస్తున్నారు కనుక ఆ సౌండ్ ఆటోమేటిక్గా మనకి అడ్జస్ట్ అయిపోతుంది. వీ స్టార్ట్. ముందు నాతో కలపడానికి ట్రై చేయండి ఆ స్పీడ్ ఆఫ్ చాంటింగ్. తర్వాత ఆటోమేటిక్గా అదే మీ రిథంలో పడిపోతుంది. బిగిన్.
కళ్ళు తెరవండి. ఒక 2 నిమిషాలు ఆ రెజొనెన్స్లో కళ్ళు మూసుకుని ఉండండి. కళ్ళు తెరిచాక ఎందుకు కళ్ళు తెరవమన్నానంటే బ్రేక్ చేయడానికి సర్కిల్ని మళ్ళీ కళ్ళు మూసేయండి. ఆ సైలెన్స్లో ఉండండి. వదిలేద్దాం మనం. ఇది ఓంకారం చెప్పాను నేను. ఓంకారం తర్వాత వ్యాహృతుల గురించి చెప్పాను నేను. ఓం అని మీరు కింద దిగుతున్నప్పుడు సహజంగానే ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. ఈ ఎక్స్పాన్షన్ అనేది జరిగినప్పుడు ఇది వర్ణక్రమంలో జరుగుతుంది. ఏ వాక్ అయినా కూడా అర్థవంతమైనటువంటి వాక్ అవ్వాలి అంటే ఒక వర్ణక్రమం ఉంటుంది. పిల్లి అనే వర్ణక్రమం, సిఏటి అనే వర్ణక్రమము, అన్ని ఒక వర్ణక్రమం ఉన్నాయి కదా. అలాగే ఆధ్యాత్మిక సాధనలో స్థూల సూక్ష్మ కారణ శరీరాల యొక్క వ్యాహృతి చెందడానికి ఉన్నటువంటి వర్ణక్రమము మధ్యలో నీలపు రంగు, కుడివైపు మీ కుడివైపు, అది గుర్తుంచుకోండి. మళ్ళీ మీకు అనుమానం రావచ్చు, అది మన కుడివైపు, మన ఎడంవైపు. ఇటువైపు మన ఎడంవైపు పసుపు రంగు, మన ఎడంవైపు ఎరుపు రంగు, మధ్యలో అతి సన్నగా తెలిసి తెలియకుండా ఉండేటటువంటి ఒక నీలపు ధార. దీన్ని త్రివేణి సంగమం అని కూడా పిలుస్తూ ఉంటారు. త్రివేణి సంగమంలో వ్యాహృతిలో స్నానం చేయటం చాలా సులభం. అలహాబాద్కి అంతర్గతంగా ఈ సాధన చేసుకుని త్రివేణి స్నానం చేసి చూడండి. అప్పుడు అలహాబాద్లో ఉన్నటువంటి ఆ గొప్పతనం ఎందుకు అలవాటు అప్పుడు అర్థం అవుతుంది మనకి. ఈ అంతర్గత సాధన మర్చిపోయి పరీక్షకి కావాల్సిన ఎడ్యుకేషన్ లేకుండా పరీక్ష రాస్తే ఏమవుతుంది, బ్లాంక్ పేపర్ ఇస్తారు. మా స్టూడెంట్స్ అందులో ఎక్స్పర్ట్స్. మొన్ననే హాఫ్ ఇయర్లీ పేపర్లు దిద్దమని మా హెడ్ చెప్తే సెలవుల్లో నేను ఎక్కడో క్యాంప్ పెట్టుకుని వెళ్ళిపోయాను. వెళ్ళగానే రామకృష్ణ నువ్వు దిద్దలేదా అన్నాడు. దిద్దేస్తాను సార్, ఎంతసేపు అన్నాను. అతనికి తెలియదు నా ధైర్యం ఏంటో. బ్లాంక్ పేపర్స్గా ఇచ్చేవి జీరోలేగా పెట్టడం, దిద్దటానికి టైమే ఉంది. ఇంచేత అంతర్గతమైనటువంటి జ్ఞానము, ఈ జ్ఞానాన్ని, ఈ వర్ణాన్ని మీరు తెలుసుకోకుండా వ్యాహృతి వేస్ట్. వేరు లేకుండా చెట్టు ఎలా ఉంటుంటుంది. అంచేత ఓం అని కిందకి తిప్పుకున్న తర్వాత ఓ స్వాహ. ఈ పాటికి మీకే తక్కి ఉంటుంది అది ఎలా చేయాలో. ఒకవేళ డౌట్ వచ్చి ఉంటే 7 చక్రాలు ఉన్నాయి కదా, ఆ 7 నాదాలు 7 చక్రాల మీద చేసుకోండి. మన నాదం ఇలా అనుకున్నాం కదా, ఇలా అనుకునేది ఓం కింద దిగుతుంది. మనం మూలాధారము స్వాధిష్టానము కలుపుకోండి. ఏం కలపాలి? మణిపూరకము, అనాహతము. స్వాహ ఆజ్ఞాచక్రంలో వదిలేయండి. ఆజ్ఞాచక్రం నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఇక్కడి నుంచి బయటికి మీరు పంపించక్కర్లేదు. ఆ సీక్వెన్స్ కొంతమందికి న్యాచురల్గా జరుగుతుంది. చాలామందికి, మీకు 2-3కి మాత్రం ఖచ్చితంగా జరిగింది. ఇదేదో నేను చూసి చెప్తున్నానని అపోహలు అడగండి. స్టాటిస్టికల్ సైన్స్ అనే సైన్స్ని ఇంతమంది చేస్తూ ఉంటే ఖచ్చితంగా 2-3కి జరుగుతుంది. అదేదో నాకు తెలిసి చెప్పానని మాత్రం మీరు అపోహలో పడకండి. అదే అందరికీ జరగాలి అని నా కోరిక. అంచేత ఓం బయట పంపించేయండి ఆజ్ఞాచక్రంతో. 3 రంగుల్ని, ఒక రంగునే కాదు, 3 రంగులు బయటకు వస్తాయి కదా. శ్వాసకి సంబంధించినటువంటి సూక్తం ఒకటి ఉంది, అశ్విని సూక్తము అని. అగ్నికి సంబంధించింది, మూలాధార చక్రానికి. ఇప్పుడు అగ్ని విద్యాన్ని కనుక చెప్పుకుంటున్నాం కదా, ఆ 2 కూడా వేదాలలో ఎలా ఉపయోగించుకోవాలో ఈ శాస్త్రాన్ని ఋషులు చెప్పారు కనుక ఇదంతా సాధనా శిబిరమే. అంచేత అశ్విని సూక్తము, అగ్ని సూక్తము